హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై కన్నయ్య. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బాగా క్రిస్పీగా కరకరలాడే చికెన్ పకోడా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ మైదా, 1 పించ్ ఆఫ్ పసుపు, అలాగే 1 ఎగ్, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇక్కడ మేము చికెన్ పకోడీకి తీసుకుంది 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్. ఇప్పుడు అందులోకి మనం చూసిన పదార్థాలని ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు కార్న్ఫ్లోర్, మైదా, కొంచెం పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, లాస్ట్లో 1 ఎగ్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా పట్టించాలి. ఇలా ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేయాలి. కానీ ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోవాలి. హైలో ఉంటే తొందరగా మాడిపోతాయి, బాగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల చికెన్ మాత్రం అలానే ఉంటుంది పచ్చి పచ్చిగా. సో మీడియం ఫ్లేమ్లో ఉంటే లోపల చికెన్ పైన కలర్ అన్నీ ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు లాస్ట్లో అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతే, మనకు చికెన్ పకోడా రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.